తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిత్తులోని 4వ ఆదివారం మనందరినీ కూడా మరొకసారి కొండ మీద ప్రసంగంలో ప్రభువారు జాగ్రత్త అందిస్తున్నారు. ఎలాంటి నిబంధనలు మనం జీవించాలి ప్రపంచంలో అనే అంశాన్ని ఆయన బిడ్డలుగా మన జీవితాల్లో ఉన్న విశిష్టమైన పిలుపుని బట్టి ప్రభుకు వందన చెల్లిస్తూ, మరి సమయంలో ఇలాంటి సమస్యల సమయంలో బాధలున్నప్పుడు ప్రపంచమంతా కూడా ఈ ఇబ్బంది పడుతున్న సమయంలో మనం ఎలాగ జీవించాలి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రత్యేకమైన మాటలు, అపోస్తలుడైన పౌలు రోమీ పత్రికలు రాయబడిన మాటల్లో 2 అంశాల్లో కూడా హౌ టు సఫర్, హౌ టు జాయ్. బాధలో దేవుణ్ణి ఆరాధించడం ఎలాగా, ఆరాధనలో దేవునికి అంగీకారమైన మనస్సాక్షి జీవితం ఎలా ఉండాలని మాటలు ప్రభు మనకు అందిస్తున్నాడు. 6వ అధ్యాయం సువార్తలో 30వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవైనడి. 37వ వచనంలో, తీర్పు తీర్చుకొడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకొడి, అప్పుడు మీ మీద నేరం మోపడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. ఈయుడు అప్పుడు మీకు ఇవ్వబడును. అలాగే పత్రిక పాఠ్యభాగంలో కూడా ఈ మాటలు నెమరేయడానికి అవకాశం కలిగింది. 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షంగా కాబో మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేల్చూస్తుంది కనిపెడుచున్నది. ఎలానగా సృష్టి నాశ్యమునకు లోనని దాస్యముల నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందను నిరీక్షణలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క ఎమోషన్ కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచు ఉన్నాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మాకిబడిన ఈ యొక్క ప్యాషన్ ఆఫ్ లైఫ్, నీ యొక్క మూలుగు మా జీవితంలో ఉన్నది. లోకమంతటిలో తండ్రి మానవుని జీవితంలో పతనమైనప్పుడు తిరిగి నీ యొక్క కుమారుని ప్రవేశం బట్టి పరిపూర్ణమైన నీ యొక్క రక్షణ భాగ్యంలో తండ్రి మేము అలంకరించుకోవడానికి, అలాగే మా తండ్రి మీరు ఇచ్చిన నియమాలు, నియమిష్టాలు, మీ ఆజ్ఞలు మా తండ్రి మా జీవితాల్లో అవి ఫలించడానికి, అవి మా తండ్రి అవి బోధించబడటానికి, ప్రకటించబడటానికి మీ మూలుగు మాకు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కరోనా కాలంలో, మరి శ్రమ కాలంలో తండ్రి దేవుణ్ణి మహింపరచడానికి కావాల్సిన ధైర్యము, విశ్వాసం మా తండ్రి మీ పెట్టుబడి మాకు అందించినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ కుమారుని బట్టి ప్రభువా మేము బలపడి ఉన్నాం తండ్రి. అందుని బట్టి శిష్యులుగా బోధకుని వలె ఉంటే చాలని మీరు సెలవిచ్చారు. యజమానుడుగా మీరు మాకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని తీసుకుని మా తండ్రి మేము మా ప్రభు అందులో పాలుభాగస్తులు అవ్వడానికి కృప తెచ్చామని ప్రార్థన చేస్తున్నాం. గత వారమంతా మనం ప్రేమించారు. ఈ వారంలో అనేక బలహీనతల్లో మీరు బలపరిచిన దేవుడు మా ప్రభు. మా జీవితాలను లెక్కించడానికి వీలు కాని సమయంలో కూడా లెక్కింపజేసావు తండ్రి. అలాగే నూతన భాగ్యం పొందిన వారు, నూతన సంస్థ బిడ్డలు, వారందరి కొరకు ప్రార్థన చేస్తూ మా తండ్రి ఏదైనా వంశంలో మాతో ఉండి మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాల్లో ప్రాముఖ్యమైనది దేవుని యొక్క నిబంధన. క్రొత్త నిబంధనలో పాత నిబంధన యొక్క పరిపూర్ణత గురించి ప్రభు రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డెకలాగ్, 10 ఆజ్ఞల సారాంశాన్ని తెలియపరుచుకుంటూ ఆయన నిబంధనలో మానవుని యొక్క నిబంధన గురించి ఆయన తెలియపరుచుకుంటూ అతి శ్రేష్టమైనది, అతి సున్నితమైనది ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన ఇచ్చిన ప్రత్యేకమైన తీర్పులు మన జీవితానికి ప్రతిరోజు అవి అంకితం చేయబడ్డాయి. కాబట్టి మనం ఏమై ఉన్నామో అది తెలియబడింది. కాబట్టి ఎందుకు ఈ యొక్క బోధను మనం తిరిగి
అనుసరించవలసినది. ఆయన పెట్టిన సూత్రావళి మన జీవితంలో చూసుకోవటానికి, మరలా దాన్ని అర్థం చేసుకోవటానికి, మన జీవితాల్లో మరొకసారి పరిపూర్ణం కావటానికి, ప్రస్తుత సమస్యల్లో, బాధల్లో రాబో మహిమను ఎలాగా మనం చూడబోతున్నాం. ద ప్రజెంట్ సఫరింగ్ అండ్ ది ఫ్యూచర్ గ్లోరీ, ఈ రెండు అంశాలు రోమపత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఈ సమస్య గురించి మనం ఆలోచించినట్లయితే, ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు కరోనా ఈ ప్రపంచాన్ని కాటువేస్తుంది? దానికి ఒక బిడ్డ తల్లి అడుగుతుంటాడు, ఎందుకు ఇలాగ జరుగుతుంది? దోమలు కుట్టడం వల్ల మలేరియా ఎందుకు రావటం ఏంటి? లేకపోతే క్రిములు కీటకాల వల్ల జ్వరాలు రావటం ఏంటి? లేకపోతే ఈ యొక్క పాండమిక్, ఈ యొక్క వ్యాధి ప్రపంచమంతటిని ఆ చిన్న క్రిమి అంటుకుని ఎందుకు మనుషుల్ని బాధింపజేస్తూ మరణింపజేస్తుంది? అవన్నప్పుడు జవాబు ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. అలాగే చాలాసార్లు ఆ చిన్న బిడ్డ మాట్లాడిన మాటలు, తల్లి ఆన్సర్ ఎలాగుందో మనం చూస్తే, తుఫాన్లు ఎందుకు వస్తాయి, భీకరమైన భూకంపాలు ఎందుకు వస్తాయి, తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి, కొన్ని వందల మంది ఎందుకు మరణిస్తున్నారు? అలాగే ఒక తల్లిని, ఒక కుమారుడు తన క్లాస్మేట్కి ఎందుకు క్యాన్సర్ వచ్చింది స్కూల్లో, అలాగే ఒక నాయనమ్మకు లేకపోతే నాన్నకు లేక తాతకు ఎందుకు వారు చనిపోతున్నారు, ఎందుకు సిక్ అవుతున్నారు మాటిమాటికి. అలాగే ఇంకొక కుమారుడు తన తల్లిని ఎందుకు బాంబులు వేస్తున్నారు, మరణం ఎందుకు వస్తుంది, అనేక మంది మరణిస్తున్నారు, ఈ లోకంలో అగత్యము, ఆందోళన ఎందుకు ఏర్పడుతుంది? అలాగే ఒక టీచర్ని ఒక కుమారుడు, ఒక స్టూడెంట్ అడుగుతూ ఉంటాడు. అవన్నీ అడిగినప్పుడు జవాబు ఎలాగ ఇవ్వగలం? మనము తల్లిదండ్రులుగా వారికి ఎలాగ ఇవ్వగలం? లేకపోతే మనము దేవుని బిడ్డలుగా ఉన్నామా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? చాలాసార్లు ప్రపంచంలో దేవుడి అంటే నమ్మకం లేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వారి బిడ్డలకి ఇది ఆటోమేటిక్గా జరుగుతుందని చెప్పవచ్చు. కానీ దేవుని మన బిడ్డలైతే దేవుడు తెగుళ్ళను పంపినప్పుడు తన ప్రజలను ఎలాగా కాపాడుతున్నాడు. తెగులు ఎందుకు వస్తుంది? అసలు తెగులు రావడానికి కారణం ఏంటి? ద మోకరీ ఆఫ్ మైండ్, మనిషి యొక్క కఠినమైన అవిశ్వాస తీర్మానాలను బట్టి, చాలామంది దేవుడు లేడు తమ జనులకు చెప్పే మాటలను బట్టి తమ హృదయంలో అనుకుంటున్నారు, మానవుడు దేవుడు లేడు అని చెప్పే వారు బుద్ధిహీనులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అణిగినప్పుడు వాటికి జవాబు దేవుడు ఇస్తున్నాడు. చాలాసార్లు ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు థియోలోజియన్స్గా, పాస్టర్స్గా, నాయకులుగా, సేవకులుగా మీరు, నేను కూడా మరి బైబిల్ దీనికి ఏమి ఆన్సర్ ఇవ్వబోతుంది? ఓల్డెస్ట్ బుక్ ఆఫ్ బైబిల్లో జోబు గ్రంథం. ఆ జోబు గ్రంథంలో శ్రమలకు ఆధారభూతమైన దేవుడు, శ్రమ సేవకుడు, శ్రమలో దేవుడు మానవుణ్ణి ఎలాగా నడిపిస్తాడు అని అనుకుంటే, యోబు యొక్క సాక్ష్యం మన జీవితానికి చాలా సాదృశ్యమైంది. తన స్నేహితులు, తన కుటుంబం, తన ప్రాపర్టీ, తన బిడ్డలు దూరమైనప్పుడు, అంతటి ఘోర బాధ శ్రమలు ఆయన్ని తాకినప్పుడు తన జీవితంలో దేవునికి ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలిగాడు? ఆయనకి ఇవ్వడిన ఆ సాక్ష్యం ఏమైంది? జవాబు తీసుకున్నట్లయితే మనకి మంచి ఆన్సర్స్ మనకి ప్రభు ఇస్తుంది. అందుకని టు ప్రిజర్వ్ ఇన్ ప్రజెంట్ సఫరింగ్స్ విత్ హోప్, కీప్ యువర్ ఐస్ ఆన్ ది ఫ్యూచర్ గ్లోరీ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. రాబోయే మహిమను దేవుడు మనకు ముందుగా తెలియపరిచి చూపించాడు. కాబట్టి ఆయన శ్రమలను సహించి, భరించి, సహించి, సిలువను మోసి, ఆయన పాపాన్ని ఓడించి, శిక్షను కూడా భరించి మన కొరకు తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ద్వారాగా ఆయనలో మనము నిలబడటానికి ఈ అవకాశం ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రికలో కూడా పౌలు మాట్లాడిన మాటలు 15వ అధ్యాయం 58వ వచనంలో, మరి ఆ మరణం వచ్చిన తర్వాత తిరిగి ఆత్మలు ఎలాగా దేవుళ్ళు ఉండబోతున్నాయి. మన జీవితంలో ఆత్మ దేవుని ఎందుకు వెళ్ళటానికి, ఈ శరీరం కుళ్ళినప్పుడు దేవుని ఎందుకు వెళ్ళే ఆత్మ గురించి విస్తారంగా పౌలు భక్తుడు పునరుద్ధాన గురించి మాట్లాడుతున్నాడు. ఆ పునరుద్ధాన శక్తిలో ప్రభు గురించి మాట్లాడాడు. అందువల్ల మొదటగా మనం నేర్చుకోవాల్సిన రోజు, ప్రజెంట్ టైమ్ ఈజ్ మార్క్డ్ బై సఫరింగ్స్.
ఎందుకంటే మనిషి యొక్క అవిధేయత వల్ల, మనిషి యొక్క మొదటి పాపపు స్థితిని బట్టి, ఫాల్ ఆఫ్ మ్యాన్, మానవుడు మొట్టమొదటగా పతనమై పడిపోయి ఉన్నాడు. కాబట్టి 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ పతనము ప్రధానమైన కారణమని గ్రంథం, ప్రభు యొక్క వాక్యం మనకు తెలియపరుచుకున్నప్పుడు, తిరిగి పడిపోయిన మానవుడు రాబో భవిష్యత్తును ఎలాగ పొందగలడు, రాబో మహిమను చూడటానికి సృష్టి మిగిలిన ఆశపడుతుంది. ఆ సృష్టి మూలుగుతుంది. కాబట్టి ఆ మూలుగుని మన ఏళ్ళ ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఎంచుకుంటున్నాడు ఆయన. మునుపటి శ్రమల గురించి, ఇప్పుడు శ్రమ గురించి, రాబో శ్రమ గురించి ఆయన ఒక ప్రత్యేకమైన స్థిరత్వమైన ఫౌండేషన్లో తన జీవితాన్ని పరిపూర్ణం చేసిన దేవునికి రిపోర్ట్ చేస్తున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగిలి ఆశపడుతుంది. ఇంకా ఎడిషన్ దట్, దేవుని యొక్క బిడ్డలుగా మన ఎడల ఈ సృష్టి ఆశపడుతుంది. ఎలాగుండబోతున్నాం, ఎలాగుంటే బాగుంటుంది, ఎలాంటి స్థితిలో కూడా ఆయన్ని విడువక ఆయన స్థితిని కలిగిన మనము విశ్వాసములో ప్రయాణం చేయడానికి పరిపూర్ణమైన బలవంతులుగా తీర్పు తీర్చబడిన వారం. కాబట్టి మన జీవితంలో ఆ మార్కు మనకి ఇవ్వబడింది. దాన్ని బట్టి ప్రజెంట్ టైమ్ ఈజ్ మార్క్డ్ బై సఫరింగ్స్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ ఫాల్ ఇన్ టు సిన్. ఆది తల్లి యొక్క పాపపు జీవితము మన మీద ఇంకా ఏలుబడి చేస్తుంది. కాబట్టి 8వ అధ్యాయం 18 చూసినట్లయితే, ద సఫరింగ్ ఆఫ్ దిస్ ప్రజెంట్ టైమ్, ఇప్పటి కాలపు శ్రమల్లో ఎందుకున్నామంటే మునుపటి పతనం బట్టి, ఆ పతనాన్ని దేవుడు తీసివేసి త్రుంచివేసి మన కొరకు అందిస్తున్న ప్రాముఖ్యమైన భవిష్యత్తు. ఈ భవిష్యత్తులో దేవుడు అందిస్తున్న ప్రాముఖ్యమైన అంశం 8వ అధ్యాయం రోమాపత్రికలో 8 నుంచి 19 నుంచి 22 వచనాలు గమనిస్తే, అక్కడ రాయబడిన ప్రతి మాట కూడా ఒక ప్రత్యేకతను మనకు తెలియపరుచుకుంటుంది. దేవుని యొక్క సృష్టిలో మానవుని యొక్క ధర్మం పడిపోయినప్పుడు తిరిగి ఆ ధర్మాన్ని తెలియపరచడానికి దేవుడు సృష్టిని ఆయన ప్రిజర్వ్ చేస్తున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అవి దిక్చూచిగా మనకు బోధిస్తున్నాయి. వాటి కాలాన్ని అవి ఎరిగి తిరుగుతున్నాయి. వాటి కాలాన్ని ఎవరు మార్చలేకపోతున్నాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సృష్టిలో ప్రతి వస్తువు కూడా ఆయన కమాండ్ బట్టి ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి ఆ గొప్ప అనుభూతి సృష్టిలో మనకు కనబడుతుంది. కాబట్టి ఆ సృష్టిలో నీవు బ్యాలెన్స్ కొనటానికి, దేవుని కుమారుడిగా కుమార్తెగా నీ మీదకు రావాల్సిన తీర్పు ప్రభు రాకుండా అడ్డుకోవటానికి ఆ మాటలు మనం గమనిస్తే, యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాలు గమనిస్తే, అక్కడ ఒక మంచి కంపారిజన్. ప్రభు ఆయన పర్వతంలో అందరూ కూడా సురక్షితంగా ఉంటారు. దెర్ ఈజ్ నో ఎనిమిటీ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్స్. మానవుల మధ్య శత్రుత్వం ఉండకూడదు. అలాగే మానవులకి సృష్టికి వైరం ఉండకూడదు. మొదటైతే వైరం ఉంది. సర్ప కాటు మన మీద పడుతుంది, మనము దాని తల చెదగొడతాం, అది ఓకే. కానీ ప్రభు చెప్పే రాబో మహిమ ఏంటంటే, ఆయన పరిశుద్ధస్థలములో, ఆయన మందిరములో సమాధానము, శాంతి, వైరం లేని జీవితం, విశ్వాసమే ప్రధానమైన సూత్రవాలి. కాబట్టి శత్రుత్వం లేని రాజ్యం, ఆకలి దప్పు లేని రాజ్యం. దెర్ ఇస్ నో విట్నెస్ అండ్ ఫిట్నెస్. ఇతరుల గురించి సాక్ష్యం చెప్పే అధికారం నీకు లేదు. అబద్ధ సాక్ష్యం పలకడానికి లేదు. ఇంకా 8వ ఆజ్ఞలో లూతురుగా రాస్తూ ఉంటాడు. 8వ అధ్యాయం 8వ ఆజ్ఞలో 10వ ఆజ్ఞలో 8వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైంది. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు. ఈరోజు పాఠములు అదే ఉంది. తీర్పు తీర్చకుడి. మీరు తీర్పులోకి వెళ్లకుండా ఉండాలంటే మనము తీర్పు తీర్చకూడదు ఎవరిని. ఆయనకే తీర్పు వదిలిపెట్టాలి. ఆయనకే తీర్పు అందించేది ఆయనే. తీర్పు తీర్చువాడు ఆయనే. మన కంటిలో దూలం మనకున్నప్పుడు ఎదుటి కంటిలో ఉన్న నలుసు గురించి ఆలోచన చేసే సమయం కాదు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఆయన కొరకు నీవు సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభు ఆన్ ద స్పాట్ ఎలాగ క్షమించాడో మనం చూస్తున్నాం. అతి క్షమాపణ కాలంలో మనము పరిపూర్ణం పొందడానికి హోలీ మౌంటైన్లో, ఈ ప్లానెట్ ఎర్త్ అంతట్లో కూడా, భూమి అంతట్లో కూడా, సముద్రాలు కూడా కల్ముషం అయ్యాయి. కాబట్టి ఈ కల్ముషాన్ని దేవుడు తీసివేయటానికి ఆయన పాపాన్ని మింగివేశాడు, మరణాన్ని మింగివేశాడు.
సముద్రం పాపానికి గుర్తు అయితే దానిని అంతటిని కూడా ఇక నో మోర్ సిన్, నో మోర్ సీ ఇన్ ది హెవెన్. పరలోక పట్టణంలో సముద్రం ఉండదు, పాపం ఉండదు. ఈ రెండు కూడా పాపానికి గుర్తు కాబట్టి వాటిని ప్రభువు మింగివేస్తున్నాడు. ఈ కరోనా కాలంలో కూడా ప్రతి శోధనను కూడా జయించడానికి ఆయన ఒక గొప్ప స్టాండ్ తీసుకుంటున్నాడు. దాని గురించి వాక్యంలో రాయబడింది. దేవుని మహిమలో మనం ముందుకెళ్ళినట్లయితే, ఆ మహాకృపలో మనం ఉన్నట్లయితే ప్రభు కోరుకున్నది, ఆల్ బిలీవర్స్ సఫర్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ ఫాల్ ఇన్ టు సిన్. విశ్వాసి అవిశ్వాసి కూడా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం పడుతుంది కాబట్టి ప్రక్షాళన చేయడానికి ఆయన ఈ యొక్క భూమి మీద ప్రతి వారిని ఆయన ఆదరిస్తాడు, కరుణిస్తాడు. అదే టైంలో ప్రతి పాపిని కూడా క్షమించి కరుణతో ఆయన కటాక్షాన్ని అందించే దేవుడు కాబట్టి, అటు దేవుని కుటుంబంలో ఉన్నట్లయితే ప్రపంచంలో గొప్ప గొప్ప వెలుగులు మనం చూస్తున్నాం. కీర్తనకారుడు 19వ సంకీర్తనలో భూమి గురించి, ఆకాశం గురించి వివరిస్తున్నాడు. దేవుని మహిమ వివరిస్తున్నాయి. ప్రపంచంలో దాదాపుగా గొప్ప వెలుగు, ఆ పాలపంతలో ఉన్న వెలుగు చూడటానికి దావీదు తన యొక్క టెంపుల్ని, తన రాజ్యాన్ని యూదా దేశంలో ఆకాశంలో వెలుగును స్వయంగా చూడాలని ఎత్తైన పర్వతాల్లో తన గృహాల్ని, మందిరాన్ని కట్టాడంట. ఆకాశంలో వెలుగు మనం చూస్తుంటే మిల్కీవేలో ఆ పాలపంత వెలుగు ఎంత గొప్పదో చూస్తూ టెలిస్కోప్లో చూస్తున్నట్లే దాదాపుగా 7,000 అడుగుల దూరం ఉన్న ఆ వెలుగుని మనిషి చూడటానికి టెలిస్కోప్ పెట్టి అనేక ప్రదేశాల్లో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈ సృష్టి యొక్క ఎంత గొప్పతనమో, సృష్టి యొక్క నిర్మాణం ఎంత గొప్పదో. సూర్యుడు గొప్పవాడు, చంద్రుడు గొప్పవాడు, నక్షత్రాలు గొప్పవి, సృష్టిలో ప్రతి భాగం గొప్పది. ఇంత గొప్ప సృష్టిలో చూసినప్పుడు మనం ముగ్ధులవుతున్నప్పుడే మరి అసలు సృష్టికర్త అయిన దేవుని సన్నిధి చూసినప్పుడు ఆ మహిమ ప్రభావం మీరు చూడబోతున్నారు కాబట్టి, అందుకని ఇప్పటి శ్రమలు ఎన్నదగిన కావు ఆ మహిమ ముందు. దాన్ని మనం చూడబోతున్నామని పౌలు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్న మాటను బట్టి మనం గ్రహించవలసింది. దేవుని కృపలో మనము ఆ మహిమను చూడటానికి మనల్ని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. మోషే, ఇటురా, నా మహిమను చూడటానికి నీకు సరిపోదు, నా చెయ్యి పక్కన పెట్టి వెనక భాగంను చూడమని ప్రభువు పిలిచాడే. ఇప్పుడు క్రీస్తు అనే జీవవృక్ష ఫలం పొందబోతున్న మనము ఆయన చాటులో కాను, ఆయన ముందే ఆయనతో జీవవృక్ష ఫలాలు అనిపించడానికి జీవం గల దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటానికి నేనుండే స్థలం మీరుండేలాగన నేను మీ కొరకు స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము, నా యందు విశ్వాసం ఉంచువారు ఎక్కడికి వెళ్తారు, ఎవరితో ఉంటారంటే వారు దేవునితో ఉండబోతున్నాం. ఆ మహాపట్నంలో ఆ మహాసైన్యం ముందు నీవు ఉండటానికి ఇప్పటి శ్రమల గురించి భయపడటానికి లేదని ప్రభు మనలా సెలవిస్తున్నాడు. మొదటి పేతురు చదివాం గత కాలంలో 5వ అధ్యాయం 8-10 వచనాల్లో, సాతాను గర్జించములే మన మీద పడబోతున్నాడు, కానీ దాని గురించి దైవజనుడా భయపడకు, వాటిని ఎదిరించి వాడిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని విశ్వాసపు సూత్రావళిని అపోస్తులు, పేతురులు, భక్తులు మనకు అందించారు. కాబట్టి we need to think biblically about suffering so that we will grow through that rather than be destroyed by it. ఒక శ్రమ మనల్ని నశింప చేయబోతుందని దానికంటే కూడా ఆ శ్రమలో మనం జయించబోతున్నాం అనే అంశంలోకి ఈరోజు సంఘం రావాలని దేవుడు పిలిపిస్తున్నాడు. అయ్యో, ఈ కరువేంటి, ఈ కాటకం ఏంటి, ఈ కరోనా గురించి ఎందుకు ఇలాగ అవుతున్నామనే మాట కంటే కూడా అది మనకు ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి మనము ఓపులో, నిరీక్షణలో నిలబడమని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. 8వ అధ్యాయంలో ఆ విషయాన్ని తెలియపరచుకున్నాడు. 20వ వచనంలో చూసినట్లయితే ఆ 20వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి, రోమాపత్రిక 8:20లో. ఎందుకంటే అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. అటువలే ఏలైనగా సృష్టికి నాశము, లోకము, దాస్యములో విడిపించబడి దేవుని పిల్లలు పొందు మహిమ గల స్వాతంత్ర్యము పొందినను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపొచ్చిన వాని మూలంగా వ్యర్థపరచబడును. దేవుడు మన కొరకు ప్రపంచాన్ని లోపరుస్తాడు. మనము సాతాన్ని లోపరుచుకోవాలి, కానీ సాతానికి లోపడకూడదు. ఆ విషయాన్ని విశ్వాసి గుర్తించాలి.
దీన్ని బట్టి ద ఫ్యూచర్ విల్ బి మార్క్డ్ బై గ్లోరీ ఫర్ బిలీవర్స్ యాజ్ గాడ్ ఫుల్ఫిల్స్ ఆల్ దట్ హీ హ్యాస్ ప్రామిస్డ్ us. రాబో భవిష్యత్ అనేది మన కొరకు నిర్వచించబడి, ప్రవచించబడి, స్థిరీకరణ చేయబడింది. కాబట్టి అట్టి దానిలో మనము పరిపూర్ణమైన భాగ్యాన్ని పాత్రధారిణులుగా మనం ఉండటానికి మన ప్రభు మనల్ని ఈరోజు అభిషేకిస్తున్నాడు. కాబట్టి ఫ్యూచర్ గ్లోరీ ఈజ్ నాట్ టోటల్లీ రివీల్ టు అస్ ఎట్. ఇంకా బయలుపరచబడలేదు. అది బయలుపరచబడడానికి ఎంతో సమయం ప్రభు ఇచ్చిస్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన మనం రాబోతుంది. రైచర్లో ఎలాగ జరగబోతుంది, ఆయన వస్తున్నప్పుడు జరిగే ఆ సంఘటనలు, ఆ యొక్క మహా సంఘటనలు, రెండవ రాకడ స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి అనుభవంలోకి వెళుతున్నాం. ఇప్పుడు ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈ దినమందే మనం అనుభవిస్తున్నాం. దేవుని కృపలో దేవుడు మనల్ని అభినందిస్తున్నాడు. 8వ అధ్యాయంలో మరి ముఖ్యంగా 19వ వచనంలో కూడా ఈ విషయాలు రాయబడ్డాయి. ప్రపంచమంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా దేవుని రాక ఎదురుస్తుంది. కాబట్టి కొలస్సీ పత్రికలు 3:4 చెప్పినట్లుగానే ఆ ప్రత్యక్షించబడిన ప్రత్యక్షీకరణ దేవుడు మనకు అందిస్తున్నాడు. ఈ ప్రత్యక్షతలో నీవు దేవుని కొరకు ఒక సబ్జెక్టుగా నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సబ్జెక్ట్ లేని మన జీవితంలో ఆబ్జెక్ట్ ఉండదు. మనమే సబ్జెక్ట్. ఇప్పుడు ఈ లోకానికి మనమే సాక్షులం. ఆయన సాక్షులుగా మన మీద, భూమి మీద పెట్టబడిన ఆజ్ఞ ప్రకారం మనము సాక్షులుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ సాక్షి జీవితంలో దేవుని మహిమను మనం చూపించడానికి నీ ముందు పెట్టబడిన ఆయన గ్లోరీ నీవు వికసింపచేసే విశ్వాసంలోకి రావాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కూడా ఈ మాటలు మాట్లాడుతుంటాడు. మరి మనకి ఇవ్వబడినది గొప్పది. కాబట్టి ఆ మహిమ అనేది మన ప్రభు మనకిస్తుంటే, అవి ఎండి బంగారాలు ఉంటే మహిమ కాదు, అక్షయమైన మహిమ కాదు, క్షయమైనది కాదు, అది అక్షయమైన మహిమ మనం తీసుకోబోతున్నాం. అన్ఫేడింగ్ గ్లోరీ, అన్షేకింగ్ గ్లోరీ. ఈ మహిమ తగ్గదు, ఈ మహిమ ఆగిపోదు. ఈ మహిమ ఎప్పుడు కూడా ప్రకాశమైన ఆ పట్టణంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు, ఎవరు ఉండరు. ఆయనే వెలుగైన దేవుడు, ద లైట్ ఆఫ్ లైట్. గొర్రెపిల్ల దేవుడు, వెలుగైన దేవుడు వెలిగించుతున్న ఈ ప్రపంచానికి 7 దీప స్తంభాలతో మాట్లాడుతున్న మాటలు. లెట్ యువర్ లైట్ బి షైన్ ఆన్ అదర్స్. మీ దీపస్తంభంలో మీ దీపాలు వెలిగించి వాటిని వెలిగింపు చేయండి. 10 మంది కన్యకలు ఉన్నాయి, కానీ వారిలో 5గురే వెలిగించుకుని వెళ్ళగలిగారు పెళ్లి కుమారునితో పాటు. దేవుని కృపంలో మనం ఉన్నట్లయితే ఆ గ్లోరీని నీవు తీసుకోవడానికి అది ఎవరితో సాధ్యము? ద గ్లోరీ ఈజ్ గ్యారంటీడ్ బై అవర్ ప్రజెంట్ పొసెషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడున్న పరిశుద్ధాత్మ దేవుని వల్లనే ఆ మహిమకు నీకు అంకితం చేయబడుతుంది. ఎందుకంటే ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రిడెంప్షన్ అనేది ప్రభు ద్వారా మనం పొందాం. విమోచన ఫలములు క్రీస్తు ప్రభువారు మనకు అందించారు. పునరుద్ధాన మొదటి ఫలం ప్రభువు. కాబట్టి ఆయన ద్వారా మనకి అవన్నీ సంకరిస్తున్నాయి, అవన్నీ మనకి ఇస్తున్నాడు, అవన్నీ మనం పొందుతున్నాం, అవన్నీ మన జీవితంలో లిస్ట్ చేయబడ్డాయి. చాలాసార్లు మనం ఎక్కినప్పుడు ఫ్లైట్లో మన లిస్ట్ అంతా కూడా ముందే పే చేయబడి ఉంటుంది. వాటన్నిటిని కూడా తిరిగి పే చేయమని ఒక పాపం చాలామంది ఎక్కుతుంటారు. వారందరూ కూడా పే చేస్తామని అంటున్నారు. నో, యూ షుడ్ నాట్ పే, ఆల్రెడీ యూ పేడ్. మన రక్షణ కూడా మన కొరకు ప్రభు కొని ఇచ్చాడు. కాబట్టి యు నీడ్ నాట్ టు పర్చేజ్ ఇట్. మళ్ళా దాన్ని పొందాలని కొనక్కర్లేదు, ఉచితంగానే అందిస్తాను. రక్షణ బావుల్లో తోడుకోవటానికి మన ప్రభు ఒక రక్షణ బావిని నీలో పెట్టాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నీ బావి నీ దగ్గరే ఉంది. నీలో ఉన్న ఆ బావి యొక్క జీవజలపు ఓటలు నీ నుండి ఉపకాలంటే, ఒకటి నాలో ఉన్నట్లయితే వాని నుండి ఉబ్బుతాయి. ఆయనలో ఉన్న మనము ఆయన మహిమను కూడా చూసే శక్తి మనకు ప్రభు అందిస్తున్నాడు. దేవుని కృపలో ఈరోజు ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు మాట్లాడిన మాటలు కొండ ప్రసంగంలో 36వ వచనంలో ప్రభు ఇస్తున్న మాటలు కనికగల దేవుడు. 37వ వచనం దానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. 36 చదివి 37 చదవకపోతే వేస్ట్. 37వ వచనం చాలా కఠినమైంది. ఏంటంటే తీర్పు తీర్చకూడప్పుడు మిమ్మల్ని గూర్చి మీరు తీర్పు తీర్చబడతారు. పైది మనం చదువుకున్నంత మాత్రాన కాదు, కానీ 2వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దానిని ఎలాగ మనం అప్లై చేసుకోవాలో ఒకసారి ఆలోచన చేద్దాం.
లూకా సువార్త 6వ అధ్యాయం 36-38 వచనాలు చూస్తే, మనము తీర్పుకు వెళ్లకుండా దేవుని వైపు చూసే ఆ యాటిట్యూడ్ టువర్డ్ పీపుల్, లవ్ యువర్ ఎనిమీస్, 6వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తుంటాం. ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ పోతే 3 ఎగ్జార్టేషన్స్ ఉన్నాయి. 3 ప్రాముఖ్య హెచ్చరికలు, 3 ప్రాముఖ్యమైన స్టాండర్డ్స్. మానవుడిగా, ప్రభువు బిడ్డగా, క్రీస్తు బిడ్డగా నీవు ఆ స్టాండర్డ్స్ని, ఆయన నమూనాని నీలో నిర్వహించుకోవడానికి, ఆ హ్యూమన్ స్టాండర్డ్స్కి మించి డివైన్ స్టాండర్డ్కి వెళ్ళటానికి, దైవ స్వభావంలో మానవుడుగా నువ్వు చేయలేవు, కానీ దేవుని స్వభావం ధరించిన క్రీస్తు యేసు కన్నా ఈ మనసు ఫిలిప్పీ 2లో ధరించుకున్నప్పుడే ఈ యొక్క మాటలు మనకి ఆపాదిస్తాయని ప్రభు తెలియపరచుకుంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15-16 వచనంలో కూడా ఈ అంశం రాయబడింది. తీర్పులోకి వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి? చాలాసార్లు హయ్యెస్ట్ పొజిషన్ ఉన్న వారికి తీర్పు తీరుస్తూ ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్లు, లేకపోతే ఆ టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ ఉన్నప్పుడు వారి కుటుంబం మోడగా లేకపోతే వారిని ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, వారి కుటుంబంలో సమాధానం లేకుండా, వారి కుటుంబంలో భార్యాభర్తలుగా వారు సరిగా లేకుండా, వారు అనైతికంగా పడిపోయి పాపంలో పడినట్లయితే వారు అధికార పదవిని, అధ్యక్ష పదవిని వహించకూడదు. తిమోతి పత్రికలో పౌలు స్పష్టంగా మాట్లాడుతుంటాడు. ఎవడైనా సరే అధ్యక్ష పదవి వహించిన వాడు కావాలంటే ఈ విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఏకపత్నిరుతుడుగాను, విశ్వాసములో, ప్రేమలో, భక్తిలో, నమ్మకంలో, త్యాగములో, ఓర్పులో, సహనములో ఇవన్నీ ఉన్నవారు మాత్రమే ఆ పనికి అర్హత కలిగి ఉంటారు అన్నప్పుడు చాలాసార్లు మనం చూస్తాం అమెరికన్ ప్రెసిడెంట్స్ మీద వారు ఎన్నో మాటలు వస్తుంటాయి. అధ్యక్ష పదవి వదిలిన వారు కుటుంబ జీవితంలో పడిపోతున్నప్పుడు, ఈవెన్ దైవ సేవకులు కూడా కుటుంబంలో పడిపోయినట్లయితే, భార్య భర్తల మధ్య అనురాగం లేకుండా పడిపోయినట్లయితే వారిని కూడా ప్రభు ఉపేక్షించాడు. కాబట్టి దేవుడి యొక్క ధర్మం, నియమం అందరికీ సమానం. పౌలు గారు చెప్పినట్లు, లూథర్ గారు చెప్పినట్లు, ఆల్ సోల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన ముందు ప్రతి ఆత్మ కూడా సమానం చేయబడుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఒక్కరికి ఉంటే ఆయన అంగీకరించడు. కాబట్టి శుద్ధి గల వారుగా మనం ఉన్నట్లయితే మెర్సిఫుల్ యాటిట్యూడ్స్, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగాన్ని మనము మన ప్రభువు చెప్పిన మాటల్లో తీసుకోవడానికి ఈరోజు మన ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త 18లో చూసినట్లయితే ఆ 18వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూసుకోవాలి. చాలా ఉపమానం చెప్పారు ప్రభువారు. వారు ఉపమానాలు చెప్పకుండా ఏది చేయలేదు. 2 దాసులు ఉంటే తక్కువ చెప్పిన వాడిని క్షమించమని కోరుకుంటే క్షమించడు. పెద్ద తప్పు చేసిన వాడిని అధికారి క్షమించాడు, కానీ చిన్న తప్పు చేసిన అతన్ని క్షమించినప్పుడు తీర్పు ప్రభువు తెచ్చాడు. కాబట్టి ఆ జడ్జిమెంట్ సీట్లో నేనున్నా కూడా బిబ్లికల్గా ఉన్నట్లయితే మన పాపాలను మనం సరిగా చూసుకుని మనం సరి చేసుకోకుండా ఇతరుల మీద వాటిని బాప్తిజం చేయడానికి వీల్లేదని ప్రభువు తెలియపరిచారు. అందుకని శిష్యరికం చేసేవారికి చేతి పుస్తకం, మాన్యుల్ అంటాం. ఈ అధ్యాయం 35వ వచనం ఒక మాన్యుల్, ది బుక్ ఆఫ్ మాన్యుల్ ఆఫ్ డిసిప్లైన్. శిష్యరికంలో ఉన్న మనకి ఒక పుస్తకాన్ని ప్రభు ఇచ్చాడు. ఏంటంటే అది తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఈబడును. ఏ కొలత కొలుస్తారో ఆ కొలతే, ఏ కొలత కొలిచినట్లుగానే ఏ ఫలము, ఏ చెట్టు ఫలం ఆ ఫలము చెట్లు ఉంటుంది. కానీ ఒకసారి అమెరికన్ రీసెర్చ్ వారు మంచి పంట వేయాలని ఆశించారు. ఈ మంచి పంట వేసి పంట పండిన తర్వాత వారు అనుకున్నట్లుగానే అది మిరియాలు రావట్లేదు. మిరియాలు వేశారు, కానీ విత్తనంలో ఏరో విత్తనం వేసి మిరియాల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పంట వచ్చిన తర్వాత అవి మిరియాలు కావు, వేరే విత్తనం వచ్చింది. ఎక్కడ తప్పు జరిగింది? వారు ఎన్నుకున్న విధానంలోనే తప్పు జరిగింది. అదే ప్రభువు చెబుతున్నాడు 44వ వచనంలో, ప్రతి చెట్టు తన ఫలం వలన తెలియబడును. ముండ్ల పొదలు అంజూరు పండ్లు ఏరుకొనరు, కోరింత పొందలు ద్రాక్ష పండ్లు కోయరు. ఎందుకంటే సజ్జనుడు తన హృదయం మంచిదాని నుండి
సద్విషయాలను బయలుపరుచుకుంటాడు, దుర్జనుడు చెడ్డదన్నుల నుండి దుర్విషయాల్ని బయట తెచ్చుకుంటాడు. అందుకని ప్రభు మంచి నిర్వచనం చెప్పాడు. ఏంటంటే ఇది హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడను. ఆ హృదయంలో ఉండవలసింది ఏంటి? రిఫిల్ హిస్ అవర్ హార్ట్. మన హృదయంలో ఏముండాలో ఉన్నప్పుడే మనలో వాక్యం నిలిచినప్పుడు ఆ వాక్య మాటలు మనకు వస్తాయి. అందువల్ల మన నోరుని, మన యొక్క హృదయాన్ని రెండు ప్రభు కొలుస్తున్నాడు. మనకు వెళ్ళేది అపవిత్రం కాదు, కానీ వచ్చేది అపవిత్రమైన ప్రభువు తెలియపరిచాడు. మనం ఆహారం తినడానికి చాలా నిమిషాలు తీసుకుంటాం. పేతురు కూడా ఆహారం తినడానికి భయపడ్డాడు. మిడతలు దండు వచ్చినప్పుడు అవి తినకూడదు, నిషిద్ధమైన వస్తువులని అనుకున్నాడు. కానీ ప్రభు తినమన్నాడు. ఈరోజు తినేదాన్ని బట్టి, అనగా ప్రార్థించినప్పుడు మనం ఆశించి ప్రార్థన చేసి భుజిస్తాం. కానీ మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రార్థనతో పాటు ఉండే మాటలు, దయతో ఉండే మాటలు, జాలితో ఉండే మాటలు, కరుణతో ఉండే మాటలు, ఆయన కొరకు వాడే హృదయము నోరు కూడా రెండు కూడా ఆయన కొరకు వాడాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని కృపలో మనం ఈ డిసిప్లైన్కి మనం ఉన్నట్లయితే డిసైపుల్షిప్కి మనం అనువులుగా ఉంటాం. కాబట్టి ఆ మాన్యులు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఎలాంటి మాన్యులు తీసుకోమంటాడంటే, ఒక్కసారి 40 వచనం చదువుకుందాం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. ఎక్స్పర్ట్స్, టీచర్ కంటే ఎక్స్పర్ట్స్ కావచ్చు. శిష్యులు చాలాసార్లు మంచి క్లాస్ చెప్తుంటారు, గురువులు విని ఆనందపడతారు, మాకంటే బాగా చెబుతున్నాడని. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన శిష్యరికంలో ఉన్న విలువైన మాటలు ఏంటంటే, డిసైపుల్షిప్లో ది కాస్ట్ ఆఫ్ ట్రూ డిసైపుల్షిప్. శిష్యరకం చాలా ఖరీదైంది, విలువైంది, అది చాలా గొప్పది, అది త్యాగంతో కూడిందని బోన్హాఫర్ గారు, డిట్రిక్ బోన్ గారు మాట్లాడుతూ ఉంటారు. మరి జర్మన్ దేశంలో ఆయన కాపరిగా పనిచేస్తూ నాజీలో ఉన్న హిట్లర్ని ఎదిరించారు. సిలువ ఆయనకి హతసాక్షిని తీర్మానం చేసి మరణానికి అంగీకరించాడు. ఆయన చెప్పిన మాట ఏంది? ద ట్రూ కాస్ట్ డిసైపుల్షిప్ ఈజ్ కాస్ట్లీ డిసైపుల్షిప్. అది గ్రేస్ అంటాం. కృప అనేది చాలా ఖరీదైంది, విలువైంది. అది ఎంతంటే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా క్రీస్తు కొరకు ఎదిరించిన ఎదురు దాడి. అతడు తీర్పు తీస్తున్నాడు, కానీ నేను తీర్పు తీస్తున్నాను. నా తీర్పులో నా దేవుడు నన్ను నిశ్చయంగా వాడుకుంటాడు. చాలాసార్లు చివరి కోరిక ఏంటి అని అడుగుతుంటాం మరణించే ముందు. చర్చ్ ఫాదర్స్ చివరి కోరిక ఏంటి అడుగుతున్నప్పుడు ఒకే ఒక కోరిక ఏంటంటే, యేసైన రక్షకుడు ఆయన్ని అనుసరించుంటే నా కోరిక, నీవు కూడా అనుసరించు. జాన్ క్రిసోస్తం గారు, అలాగే మిలెంగ్టన్ గారు 8వ అధ్యాయం, మార్టిన్ లూథర్ గారు 8వ అధ్యాయం, మరణంలో చివరి రోజు బదిలీ చేసేటప్పుడు ఈ 8వ అధ్యాయం చివరి భాగం చదివించారు మిలెంగ్టన్ గారికి. క్రిసోస్తం గారు కూడా చదివించారు. దేవుని ప్రేమ అనేది ఉన్నట్లయితే అది ఎన్నటికీ ఎడబాడదు, ఎవరు దాన్ని ఆపలేరు అనే అంశాన్ని ఈ 8వ అధ్యాయం మనందరికీ చాలా ప్రాముఖ్యమైంది. చదువుకుందాం ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం చివరి వచ్చిన చదువుకుందాం. పై భాగం కూడా రాయబడింది. అయినప్పటికీ చివరి భాగంలో మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నమైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభుని యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమలో అంటే తీర్పు తెచ్చుకోవటం, క్షమించటము, ఆదరించటము, లోబడటము, అంగీకరించటం, ఆత్మఫలాలన్నీ కూడా వికసిస్తూ విరజిస్తున్న జీవితం అపోస్తలులో. వారు మరణానికి తీర్పు చేయబడినా కూడా మరణశిక్ష ఎందుకు వేశారని అడగలేదు ఎప్పుడు కూడా. దాని కొరకు మాకు మరణం ఆత్మని తిరిగి జవాబుగా కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోలేదు, డిఫెండ్ చేసుకోలేదు. ప్రభు కూడా డిఫెండ్ చేసుకోలేదు. నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది పిలాతు మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రభు అంగీకరించలేదు, తీర్పు తీర్చమన్నాడు. ఆయన మన కొరకు తీర్పు తీర్చబడ్డాడు. కాబట్టి మనం తీర్పులకు వెళ్లకుండా ఆయన తన శిలువను మనకు ఆదర్శంగా అందించాడు. దేవుని కృపలో ఈ శిష్యరికాన్ని నేను తీసుకోవడానికి ఈరోజు ఆ మెర్సిఫుల్ యాటిట్యూడ్లో మనం ముందుకెళ్ళడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. బీ మెర్సిఫుల్.
దయతో ముందుకెళ్ళాలి. వితౌట్ 36 వచనం లేకుండా 37 వచనానికి వెళ్ళలేం. కాబట్టి దేవుని ప్రేమలో ఆ తీర్పులోకి వెళ్ళకుండా శిక్షణలో, బోధలోను, భాగ్యంలో ఉండటానికి మన ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. అందువల్ల యువర్ జడ్జిమెంట్స్ విల్ కమ్ బ్యాక్ టు హంట్ యూ. నీ తీర్పు, ఒకవేళ నువ్వు తీర్పు తీరిస్తే ఆ తీర్పే నీ మీద తీర్పు తెచ్చబడుతుందంట. కాబట్టి ఎప్పుడు కూడా మనము తీర్పు మంద కాదు, ఆయనది. తీర్పు తెచ్చేవాడు ఆయనే, పగ తెచ్చేవాడు ఆయనే, నేను కాదు. ఆయన మీద మనము వదిలిపెట్టే విశ్వాస జీవితం. ఇప్పుడే చెట్టు వేరిన గొడ్లు పెట్టి నరకాలని ఒక భక్తుడు, బోధకుడు పాత నిబంధనలో చివరి ప్రవక్త అంటే ప్రభు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడే చెట్టు వేరిన పెట్టకూడదు గొడ్డలి. ఆ చెట్టు ఇంకా ఏదైందో చూద్దాం. ఈ సంవత్సరం కూడా నుంచి దాని ఫలాలు చూద్దాం. అది గోధుమ, గూగ తర్వాత చూద్దాం. లెట్ ఇట్ బి ఇదే. ప్రభువు మనల్ని ఉంచాడు. ఈరోజు మన జీవితంలో తీర్పు ఆయన చేయలేదు. మనల్ని తీర్పులోకి రానివ్వట్లేదు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒక పాపి మారు మనస్సు పొందటము పరలోక పట్టణంలో మహా ఆనందం. కాబట్టి తప్పైన నాణ్యము, తప్పైన గొర్రెపిల్లు, తప్పైన స్థితి గురించి ప్రభు గతకాలం చెప్పుకున్నాం. గత వారం వీఆర్ నాట్ లాస్ట్ అండ్ వీఆర్ నాట్ లీస్ట్ ఆల్సో. మనము తప్పు అనుకోవటం తప్పు, మనం చివరి వరకు అనడం కూడా తప్పే. మనమే ముందుంటాం. ప్లీజ్, పరలోక పట్టణంలో ఎవరు ముందుంటారు? ప్రభు చెప్పాడు కదా, మీకంటే ముందు వేశ్యలు, రాహాబు, చాలామంది మీకంటే ముందు నిలబడ్డారయ్యా. ఎందుకు మీరు భయపడతారు? యువర్ సిన్స్ ఆల్వేస్ ఫర్గివెన్, ఫర్గెట్. ఇక అన్నిటి కూడా మీ పాపములో నేను లెక్కింపలేను. వాటిని మీరు గుర్తించొద్దు. అది దేవుని యొక్క మహాకృప. ఆ గొప్ప కృప ఉన్న కాబట్టి ఈ ప్రపంచం ఎలాగ ఉండగలుగుతుంది. లేకపోతే ఎప్పుడూ ఆయన ఒక్క క్షణంలో మన్నింపజేస్తాడు మనల్ని. ఒక్క క్షణంలో మనము బలహీనకు వెళ్ళబోవచ్చు. కానీ ప్రభువు మనల్ని ఆ స్థితికి ఎక్కనీయట్లేదు, పోనీయట్లేదు దేవుని సన్నిధిలో. అందువల్ల మనమందరం కూడా దేవునిలో ఇన్వాల్వ్ అయినట్లయితే, చాలాసార్లు డాక్టర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్తుంటాడు, నీలో వ్యాధి గురించి చెప్తున్నప్పుడు నువ్వు చాలా బాధపడతావు. ఈ రోగం ఉంది అని అనగానే నీకు డాక్టర్ గారు నీకు శత్రువు కనపడతాడు కొన్నిసార్లు. ఏంటి, నాకు ఈ రోగం ఉందా, ఏంటి డాక్టర్ గారు ఎలాగ చెబుతున్నారని మనం ఒక్కసారి ఉక్కిన పడతాం. పాపరోగం గురించి ప్రభు చెప్తున్నప్పుడు ఒక్కసారి నీలో కూడా ఒక్కసారి ఆ యొక్క ఉగ్రబాటు రావచ్చు. కానీ వ్యాధిని బాగు చేసి నిన్ను బాగు చేయడానికే ఆయన నీ ఎద్దకు వచ్చాడు, నా ఎద్దకు వచ్చాడు. ఈరోజు అందుకే నేను చాలాసార్లు ఈ విషయాల్లో మనం గమనించుకోవాలి. మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నట్లయితే, మనం దేవుని వైపు జరిగినట్లయితే, దేవుడు మనకిస్తున్న ఆ గొప్ప కృపను బట్టి ముందుకెళదాం. ప్రపంచ దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు, మొదటి యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ బ్యాటిల్స్ అన్నీ కూడా ఇరుపక్షాలు జరుగుతుంటే ప్రపంచాల మధ్య శాంతి ఎలాగా వస్తుంది అని అంటే, ఈ 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నీ కూడా మరలా ఎత్తిపట్టి యూరోపియన్స్, అమెరికన్స్, పాశ్చాత్య దేశస్తులు, ఆఫ్రికన్స్ ఈ అధ్యాయం చదివిన తర్వాత వరల్డ్ వార్స్ ఆపటం జరిగింది. ప్రపంచ యుద్ధంలో ఇక ఉండకూడదు. యుద్ధాలు నాగటి కత్తుల్ని చేశాడు, ప్రవచించాడు భక్తుడు. కాబట్టి మనకు యుద్ధాలతో పని లేదు, యుద్ధభూమితో పని లేదు, పాపముతో పని లేదు. క్షమించే గుణం, రికన్సిలియేషన్, రెసిప్రోకల్ రికన్సిలియేషన్, సమాధానకర్తకు అధిపతి యేసు ప్రభు యొక్క బిడ్డలుగా మనము ఈ ప్రపంచాన్ని మలిచివేయాలి, మార్పు చేయాలి. అది ఈరోజు నీకు అది సాధ్యమేనా? బీ జనరస్. చాలాసార్లు ఆ జనరస్ అనే మాటకి దూరం అయిపోతుంటాం. ఉదార స్వభావం, ఆ భక్తి, ఆ ప్రేమ నీ నుండి ఎక్కడికి వెళ్ళనీకు దయచేసి. ఇతడు వల్ల కాదండి అని మనం అనుకుంటాం, కానీ ప్రభు వల్ల అవుతుంది, ప్రభువుకి ఇది సాధ్యం అని చెప్పినప్పుడు నీ తరపున ఆయన ఆ ప్రదేశాన్ని బాగు చేస్తూ ఉంటాడు, ఆ ప్రదేశాన్ని ఆయన ప్రక్షాళన చేస్తూ ఉంటాడు, ఆ మనిషిని ఆయన తిరిగి ఆయనే సరిచేస్తుంటాడు. ముండిన హృదయాన్ని, బండ హృదయాల్ని మార్పు చేసే దేవుడు ఆయన. చూడండి ఎంత మార్పు ఉంటుందో. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నాను. చాలాసార్లు ఈ ట్రాన్స్ఫర్స్లో ఎగ్జాంపుల్స్ మాకు చాలా దొరుకుతుంటాయి. ఒక పాద్రి గారిని మార్చివేయలేక ఉండటానికి లేదని తీర్మానం చేసుకున్నారు 2 సంఘాలు ఈ మధ్యకాలంలో. ఆయన వచ్చింది చాలా తక్కువ టైంలో. ఈ 2 సంఘాలకి ఏదో సమస్య ఆయన వల్ల వస్తుందని
వారి అంతర్గత భావాలని ఆయన చెప్పాడని కోప్పడి అన్నప్పుడు వారికి టైం ఇచ్చాం. ఇప్పుడు ఆ 2 సంఘాలు కూడా ఈ పాదిరి గారు వెళ్ళటానికి లేదు, ఉండాల్సిందే. రంపాలతో కోసి పంపాలన్న ఈ పాదిరి గారికి ఇప్పుడు క్షమాపణ అందించాడు దేవుడు. వారి హృదయాలు మార్పు చేయబడ్డాయి ప్రార్థనతో. దేవుని కుమార్తెలారా, ఒకే టైంలో ఏది చూసి మీరు అది అనుకోవద్దు. జార్జ్ బుష్ గారు, అలాగే చాలామంది, మరి బిల్లీ గ్రామ్ గారు, వ్యారెన్ గారు, లేకపోతే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ గిబ్సన్ గారు, వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని అంతటిని కూడా మార్చివేసే నాయకులుగా ఉన్నారు. వారిని బట్టి చాలామంది ఏం చేశారంటే డినామినేషన్స్ ఫీలింగ్స్ వచ్చాయి. మా చర్చి, మా డినామినేషన్ హైయెస్ట్ ఇన్ హెవెన్, మా సంఘము ఈ సంఘాల కంటే గొప్పది, ఉజ్జీవం గల సంఘాలు మావి. లూథరన్ సంఘాల్లో ఉజ్జీవం లేదు, పరిశుద్ధాత్మ లేదని చాలాసార్లు బోధిస్తున్నప్పుడు దేవుడు వారిని మొత్తివేశాడు. ఏంటంటే, యూ షుడ్ నాట్ జడ్జ్ మై బాడీ. నా బాడీ, నా సంఘం, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆయన సంఘమే. మనలో వైషమ్యాలు, విరుద్ధ భావాలు ఎప్పటికీ రాకూడదు. అందుకని అంతర్గత పోరాటం సాతాను పెడుతుంటాడు. కుటుంబంలో కూడా పెడుతుంటాడు, భార్య భర్తలను పెడుతుంటాడు, అన్నలను పెడుతుంటాడు, అక్కజనుల మధ్య పెడుతుంటాడు, ఈవెన్ చిన్నపిల్లల మధ్య కూడా పెడుతుంటాడంట. ఓసారి ఒక చిన్న కురవాడు బాగా కొట్టాడు ఇంకొక అబ్బాయిని. ఆ అమ్మ చూస్తుంది ఇంట్లో నుంచి. ఇంటికి వచ్చి ఏమంటాడు, అమ్మ నేను బాగా కొట్టాను ఆ అబ్బాయిని అంటున్నాడు. ఇదేంట్రా నువ్వు కొడతావేంటి? లేదమ్మా నేను బాగా కొట్టగలిగాను, నువ్వు చూసావు కదా. సరే రా, నేను కొట్టిస్తాను రా అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి పక్క కొంచెం దూరంకి వెళ్ళినాక కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కొండ దగ్గర నిలబడి ఇప్పుడు కొండను తిట్టమందంట. ఆ తిట్టిన ప్రతి తిట్టు కూడా ఈయనకి వచ్చేస్తుంది, రీసౌండ్ వచ్చేస్తుంది. ప్రతి తిట్టు కూడా తిరిగి ఆ అబ్బాయి ఏం చెబుతున్నాడో అదే వార్త తిరిగి ఆ అబ్బాయికి వస్తుంటే, ఏంటమ్మా నాకు తిరిగి వస్తుంది ఎలాగా? మరి ఇప్పుడు ఏం చెబుతావు నువ్వు? ఇప్పుడేం చెబుతావు? మంచి చెప్పమంటది. ఇప్పుడు మంచి మాట్లాడు, ఐ లవ్ యూ మౌంటైన్ అని చెప్పగానే ఐ లవ్ యూ మై సన్ అని మౌంటైన్ చెప్పింది. నువ్వు ఏమైతే మాట్లాడతావో, ఏ విత్తనం అయితే వేస్తావో, ఏ తీర్పు తీరుస్తావో అదే తీర్పు నీకు తిరిగి రాబోతుంది. కాబట్టి ఇక నుంచి అలాంటి పనులు చేయొద్దని ఆ తల్లి ఆ కుమారునితో మాట్లాడుతుంటుంది. ఎంత ఆనందం వేసిందంటే ఆ చిన్న పిల్లవాడిని చూసి బాధపడింది. ఎందుకు ఈ కుర్రవాడు అలా కొడుతూ మంచిదంటున్నాడు? ప్రియబిడ్డలారా, దేవుడు మనకి ఇస్తున్న ఆ యొక్క మంచి ఉద్దేశంతో మన ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో లెట్ us be guilty of it no longer. మనలో ఇక ఆ యొక్క భావం, ఆ యొక్క తత్వం ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని తీసుకుంటానికి ప్రభు మనల్ని ప్రవహిస్తున్నాం. ఒకసారి చాలా రెడ్ అలర్ట్ ఏరియా అంటుంటాం, అది అమెరికా దేశంలో అన్ని దేశాల్లో ఉంటుంది. రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ అన్నారు. ఈ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది బిడ్డలు, యవన కుమారులు బానిసల్లో చిక్కుని వారు బాధలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయడానికి మిషనరీస్ వెళ్ళారు. ఆ ప్రదేశంకి వెళ్ళిన తర్వాత వారు తప్పు చేశారని కాదు, వారిని తప్పులోకి నడిపించిన వారు వేరే వారు ఉన్నారు. వారిని కొరకు విడుదల చేయడానికి వెళ్ళినప్పుడు వారందరూ ఏడ్చి మారు మనసు పొంది వారే ప్రత్యేకమైన దేవుని కుమారులుగా దేవుని సేవలుగా దేవుడు వారిని మార్చివేశాడు. చాలాసార్లు మనం కూడా మంచి ప్రదేశాన్ని ఎన్నుకుంటాం, ముండ్లు తుప్పలున్న ప్రదేశాన్ని ఎన్నుకోం. అబ్రహాం ఎన్నుకున్నది చాలా కరువు దేశం, పాడైన దేశం. లోతు ఎన్నుకున్నది సస్యశ్యామలం. కానీ ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు నిన్ను ఎంచుకుంది ఎందుకంటే పాడైన జీవితాలను తిరిగి ఫలింప చేయటానికి, పాడైపోతున్న వారిని తిరిగి రక్షించడానికి, రక్షణలోకి రావడానికి నీవు దయ చూపించాలి, జాలి చూపించాలి, ఆదరణ చూపించాలి, అమృతమైన ఆయన ప్రేమను చూపించాలి. అది ఉన్నప్పుడు నీవు పాపం చేసేవారి గురించి భయపడవు. ఆ విషయంలో మనం గమనిస్తే చాలాసార్లు జాషువా గ్రంథంలో గమనించిన మాటలు, ప్రామిస్ ల్యాండ్కి వెళ్తున్నప్పుడు ఆ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళే వారు అందరూ కూడా తీర్పులోకి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారు అక్కడికి? తీర్పులు తీసిన తర్వాత అసలైన వ్యక్తులు, హృదయంలో పాపం లేనివారు, దేవుణ్ణి ఆరాధన చేయని వారు,
వెళ్ళడానికి లేదు. ఆయన ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే ఆయన మాట విన్నారో, ఎవరైతే ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో వారే ఎంటర్ అయ్యారు ప్రామిస్ ల్యాండ్. ఇప్పుడైతే మన ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన ప్రామిస్ ల్యాండ్లో వెళ్ళటానికి అలాంటి శిక్ష వేయకుండా నీకు నాకు ఆయన ప్రేమను అందిస్తున్నాడు. దేవుని కృపలో మనమందరం కూడా అది పొందబోతున్నాం. దేవుని కృపలో ఒక్కసారి యోసేపు యొక్క చరిత్రలోకి వెళ్ళినట్లయితే అక్కడ కూడా చాలా మాటలు మనం గమనించాలి. అన్నదమ్ములందరూ కూడా అతను బంధించారు, కానీ అతడు బంధించబడిన వాడు ఎందుకు కూడా వారిని బంధించకుండా వారి ఎడల క్రీస్తు ప్రేమను తీర్పు తీర్చకుండా వారిని దయతో జాలితో 7వ అధ్యాయం మత్తయి సువార్త, 6వ అధ్యాయం లూకా సువార్తలో కొండ మీద ప్రసంగం ఇప్పుడు రాయబడింది, ఎప్పుడు రాయబడలేదు. కానీ ఆ గొప్ప ప్రేమను, క్రీస్తు ప్రేమను యోసేపు తన అన్నదమ్ముల కొరకు అందించాడు. ఈరోజు మనము ఎంత దూరంగా ఉన్నాము దానికి. మా జీవితంలో అన్నదమ్ములు మాట్లాడుకునే వారు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. సహోదరులు మాట్లాడకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అక్కజనులు వైర్యం వారు ఎన్నటి కూడా ఈ గర్భ తగ్గకూడదు అనేవారు ఉన్నారు. అవన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పోగొట్టాలి. ప్రభు సన్నిధిలో ప్రభు కోరుకుంటున్నాను. అందుకని గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపలు, ఇద్దరు కూడా దాంట్లో పడతారు. వాళ్ళు గుడ్డని చెప్పి నువ్వు గుడ్డి చేసినట్లయితే నువ్వు కూడా పడిపోతావు, నేను పడిపో. కాబట్టి వారు గుడ్డివారు కావచ్చు, కానీ వారికి వెలుగు చూపించే వెలుగు నీలో ఉందని ప్రభువు జ్ఞాపం చేస్తున్నాడు. అదే ఈరోజు పాఠంలో ముఖ్య అంశంగా తీసుకున్నట్లయితే బి కేర్ఫుల్ ఆఫ్ ది బీమ్. నీ కంట్లో ఉన్న దూలాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే, లేకపోతే ప్రభు ఈ లోకానికి వచ్చేవాడు కాదు. మన కంట్లో ఉన్న ఆదాము పాపం బట్టి అది పెద్ద దూలం. ఆ పాపమే మన మీద వెళ్తున్నప్పుడు అది తీయకుండా ప్రభువు మనల్ని రక్షించలేడు. కాబట్టి ఆయనే కిందకి వచ్చి పొత్తిగొడ్లో చుట్టబడ్డాడు. ఆ పొత్తిగొడ్లో దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. మరణపు ద్వారాలే వారు గొడ్డలు కట్టుకుంటారు. ఆయన ఆ గొడ్డలతోనే మోసుకుని పోయాడు. ఆ గొడ్డలతో ఐగుప్తుకి వెళ్ళాడు. ఆయన శ్రమకు సాదృశ్యం, మానవత్వానికి సాదృశ్యం, దిగజారిన తనానికి సాదృశ్యం ఆ యొక్క బట్టలు. ఆయన మన కొరకు అందించిన త్యాగం గొప్పది. అది ఆయన కృపలో మనం తీసుకుంటాం. ఈ అధ్యాయం అంతట్లో బి యాటిట్యూడ్, అలాంటి ఆజ్ఞతో మనం ముందుకెళ్ళటానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో ఉన్న ఆ మంచి మనస్సు మనం తీసుకోవాలి. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్న మొదటి మాట, కాబట్టి ఏ శిక్షా విధి మీకు ఉండదు, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆ శిక్ష అంతా కూడా ఆయన భరించి మనల్ని విడుదల చేస్తున్నాడు. ఆ కృపలో నీవు తీర్పులోకి వెళ్లకుండా ప్రభు నిన్ను తప్పిస్తున్నాడు. కాబట్టి మన ఇతరులను కూడా అదే స్థాయిలో చూడటానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని కృపలో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్లయితే ఆయన బిడ్డగా నీ మీద ప్రభు అడుగుతున్న మాటలు ఏంటి? ఒకసారి ఒక యవన కుమారుడిని తల్లి అడుగుతుంది. ఆ తల్లికి జవాబు చెప్పాలి ఆ అబ్బాయి. కానీ ఒక క్వశ్చనైర్కి జవాబు చెప్తూ కాలేజీ చేరుతున్నప్పుడు కాలేజీలో చిన్న క్వశ్చనైర్ ఉంది, ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న, డూ యూ మేక్ యువర్ బెడ్ రెగ్యులర్లీ? నువ్వు పడుకున్న పరుపును నీవు శుద్ధి చేసుకుని ఉండగలవా? రెండో ప్రశ్న, అలాగే డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ నీట్ పర్సన్? చాలా భక్తిగా నమ్మకంగా నీవు జాగ్రత్తగా ఉండగలవని ప్రశ్నకి ఎస్ అని పెట్టాడు. టిక్కులు అన్నీ ఎస్ఏ. వాళ్ళ అమ్మ చూసిందంట, ఏంటి అన్నీ ఎస్ అని పెట్టాడు? ఎక్కడ రోజు లేచిన కాడ నుంచి దుప్పటి తీయడు, లేచిన కాడ నుంచి వెళ్ళిపోతుంటాడు, వెనకాల ఆలోచించడు, ఎప్పుడు కూడా డ్రెస్అప్ చేసుకోలేడు, ఎవరో చెప్పిన దాకా అలాగుంటాడు. ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్న ఇతను ఎస్ అని ఎట్లా చెప్తున్నాడు అని అంటే, ఆ విషయాన్ని ఆ అమ్మ చెబుతుంది, ఐఎమ్ థర్స్టీ ఫర్ యువర్ థర్స్టీనెస్. నీవు దప్పికొన్నట్లు అనిపిస్తుంది, పడిపోయావు. తిరిగి నిన్ను బాగు చేయడానికి, నిన్ను డ్రెస్అప్ చేయడానికి క్రీస్తు ప్రేమలో నిన్ను తీర్పు తీర్చట్లేదు, నీవు తిరిగి మారు మనసు పొందమని ఆ తల్లి ప్రభు యొక్క సుబోధను తెలియపరుచుకుంటూ ఉంటుంది. మనం చాలాసార్లు కూడా మనం కూడా అలాగే అనుకుంటాం బాగున్నామని, కానీ బాగాలేనప్పుడు బాగాలేని చెప్పడానికి మనము సందేహపడుతుంటాం. ప్రియ బిడ్డ, కుమారుడు, కుమార్తె, టు లవ్ యాజ్ వీ ఆట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ మెర్సీ టువర్డ్ అదర్స్. ప్రేమించినట్లయితే ఆ ప్రేమ అనేది కనబడాలి, అది నీ నుండి నా నుండి బయలుపడాలి. ఆ యొక్క పర్సనల్లో
అంబిషన్లో ప్రభువు చేరేది ఏంటంటే పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి. బీ జెనరస్ టువర్డ్స్ ది అదర్స్, బీ జెనరస్ టువర్డ్స్ ది అదర్స్. దేవుని కృపలో మనము అది ముందుకు తీసుకుని వెళ్తున్నాం. దేవుని కృపలో నీకు ఆ భాగ్యాన్ని ప్రభు అందిస్తున్నాడు. దేవుని కృపలో అలాంటి భాగ్యం తీసుకున్నట్లయితే టు షో మెర్సీ టు అదర్స్, ఇతరులను చూసినప్పుడు ఆ జాలి దయ మనకు కలగకుండా తీర్పులో కలగకూడదని ప్రభువు తెలియపరచుకుంటున్నాడు. ఒకసారి ఒక సభలో మరి యవనస్తుల కూడికలో ఒక కుర్రవాడు అగిలిగా వచ్చాడంట. కట్ చేసి అగిలిగా కట్ చేసి అసలు డ్రెస్అప్ లేకుండా ఈ సభకు అర్హుడు కాదని అందరూ తీర్మానం చేసి ఆయన్ని ఒక ప్రక్కన పెట్టేశారంట. ఎందుకు పెట్టారంటే అతని రూపంలో కానీ అతని చూపులో కానీ అతని యొక్క వైఖరిలో కానీ చాలా తేడా కనపడుతుంది, యోగుడు కాదు అని అందరూ కూడా అతన్ని ఫాల్ట్ బాయ్ అని సర్టిఫై చేసినప్పుడు ఒక్కసారి ఆ కుర్రవాడిని పిలిచి మాట్లాడినప్పుడు ఎందుకు అలాగున్నాయా అంటే అతను చెప్పిన దానికి అందరూ కూడా హృదయ విరాకం చెందారు. ఏంటంటే నేను కెమోథెరపీ చేయించుకున్నాను, నా హెయిర్స్ అన్నీ పోయాయి, నా దేహం అంతా మారిపోయింది, నేను పేషెంట్ని, నేను చాలా బలహీనుణ్ణి, కానీ ఈ యొక్క ప్రార్థన శక్తితో తిరిగి రివైవ్ అవటానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఒకవేళ మనం ఒకరిని చూసినప్పుడు వెంటనే మనము జడ్జిమెంట్ చేస్తాం. ద వే వీ జడ్జ్ ఆల్వేస్ ఈజ్ నాట్ గుడ్. అది ప్రార్థించినప్పుడు కాల్ అవుట్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వారందరూ కూడా వారిని డోర్ దగ్గర నిలబడి ప్రార్థన చేశాడు. అతనిలో తిరిగి నూతన జీవం పొందగలిగాడు. ఒక కాకి బలహీన పడితే ఇంకో కాకి పొడుస్తుంటాయి. ఆ కాకి ఏదైనా రిజార్ట్ కనపడిందంటే అన్ని కాకులు చేరి దానిలో చేరనివ్వు, వాళ్ళు బహిష్కరిస్తారంట. జంతువులు కూడా అంతే. కానీ మనం జంతువులం కావు, పక్షులం కావు, మనుషులం. మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం ఇతరులాగా వారిని జడ్జ్ చేయడానికి కాదు. మనం దేవుని మనసుతో ప్రార్థన చేసి అంగీకరించే మనసుతో ఆశీర్వాద మనసుతో ఆలోచన మనసుతో మనం తీసుకోవడానికి ప్రభు మనల్ని ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే లూథర్ గారు చెప్పిన సిద్ధాంతం మనము భక్తితో భయముతో ఆరాధనతో 10 ఆజ్ఞలను చదవండి ఇంటికి వెళ్ళి. ఆ స్మాల్ కేటగిజంలో ప్రతి ఆజ్ఞకి కింద రాస్తుంటాడు ఆయన ఇంటర్ప్రిటేషన్. ఈ ఆజ్ఞని దేవుని భయంతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ మనము ఆచరించి అంగీకరించి మనలో నెరవేర్చుకోవాలని ఆయన 8వ ఆజ్ఞ గురించి అబద్ధ సాక్ష్యం నుంచి ఈ అధ్యాయం మీద మాట్లాడుతుంటాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు మనం కోరుకున్నట్లుగానే మనం కూడా ఈరోజు అలాగ ఉండాలని ఆశిస్తూ షో యువర్ మెర్సీ, షో యువర్ లవ్, మీ ప్రేమను అనురాగాన్ని పంచి పాలింపజేసి మరి ఇతరుల వల్లే పితరుల వల్లే మనం ముందుకెళ్ళటానికి దేవుడి కృపలో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన బిడ్డగా నీ మీద చేయబడిన భారాన్ని తొలగించుకోవడానికి ఆయన కుమార్తెగా నీవు ఆయన లక్షణాల్లో తీసుకుని రీప్ యువర్ సో ఏదైతే నువ్వు విత్తుతున్నావో అది ఫలింపజేసుకోవడానికి ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మన హృదయం మంచిదిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలింపు నీ జీవితంలో రాబోతుంది. కాబట్టి అట్టి ఫలింపులో నీవు నిలబడటానికి, అట్టి ఫలింపులో నీవు ప్రభువు వైపు ఉండి ఎవరి హూ ఈజ్ విల్ బి లైక్ హిజ్ మాస్టర్. ఆయన మనకు బోధకుడుగా, సేవకుడుగా, రక్షకుడుగా, నాయకుడు ఉన్నాడు. ఆయన వల్లే మనం ఉండటానికి, ఆయన వల్లే మనం ఇన్కరెక్ట్ని కరెక్ట్ చేయడానికి, ఆయన వల్లే మనము పాపం చేసిన వారిని క్షమించిన ఆ పాపాన్ని ఆయన ఒడిగట్టుకోవడం వాడిని క్షమించిన ఆ పాప జీవితాన్ని ఒకసారి ప్రభు భూమి మీద రాశాడు. ఎవరో రాయి వేయలేకపోయారు, అందరూ పాపం చేశారు. వారు తీర్పు తెచ్చారు, ధర్మశాస్త్ర ప్రకారం ఆమె పాపం చేసిందని తెచ్చారు పబ్లిక్గా. కానీ ప్రభు అయితే తీర్పు వారికి రాశాడు. ఆమెని తీర్పులోకి రాకుండా వారిని కాపాడాడు. ఆయన సాల్వేషను ఆమెకే కాదు, శాస్త్రులకి పరిశీలకు కూడా సాల్వేషన్ నేర్పాడు. ఈరోజు మన జీవితం కూడా ప్రభు జీవితం కాబట్టి ఎవరు మనం హూ ఈజ్ వెల్ ట్రైన్ విల్ బి లైక్ హిజ్ మాస్టర్. ఆయన వల్లే శిష్యుడు బోధకుని ఉంటే చాలు అన్నాడు. కాబట్టి ఆ బోధలో నేను నిలబడి ముందుకెళ్ళటానికి ప్రభు కోరిన రీతిగా మన జీవితంలో ఈ యొక్క సూత్రవళి, ఈ నిబంధన వల్లి, ఈ నూతన నిబంధనలో ఉన్న నూతన శక్తిని పొందడానికి పాత గతించిన సమస్తం క్రొత్తవాయన కాబట్టి ఆ క్రొత్త జీవితంలో పరిపూర్ణ పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ త్రిత్వకాలంలో పెంతెకొస్తు తర్వాత 4వ ఆదివారం యొక్క ప్రత్యేకమైన జీవితం మనం అలవర్చుకోవడానికి ఒక్కసారి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా,
నన్ను కూడా ఒకవేళ క్షమించు తండ్రి, నేను అనేక సార్లు తీర్పు తీర్చాను, ఆ తీర్పులో న్యాయం లేకపోయినా కూడా నాకు న్యాయం అనిపించింది తండ్రి అని మనం ప్రార్థన అడుగుదాం. కొన్నిసార్లు మన డెసిషన్స్ చాలా హేస్టీగా ఉంటాయి, అవి ఎంతో కోపంగా ఉంటాయి, ఎంతో కష్టంగా ఉంటాయి, వాటిని మనము వెనక్కి తీసుకోలేనంతటి స్థాయికి వెళ్ళిపోతాం. కానీ ప్రభు అయితే అడుగుతున్నాడు, అవి కూడా నేను మీ కొరకు మార్పు చేస్తాను, అలాంటి డెసిషన్స్లో కూడా మీకు నెమ్మదిస్తాను. ఉత్కృష్టమైన జీవితం ఇక నాకు లేదు ఈ లోకంలో, నేను నశిస్తున్నాను, నా జీవితంలో ముగింపని అనుకున్న దానిలో కూడా ప్రభు ముగింపకుండా బిగింపించి ఫలింపడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు.